నమస్తే, నేను మీ రవీంద్ర బాబు. ఇప్పుడు ఈ వీడియోలో తెలంగాణలో హైదరాబాద్లో అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అందాల పోటీలు. అసలు ఎందుకు ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పుడు దీని మీద రకరకాల విమర్శలు, కామెంట్స్, వివాదాలు చుట్టుముడుతూ ఉన్నాయి. ఏం జరిగింది? నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం, క్లియర్ లెన్స్, రియల్ సెన్స్తో. మరి ప్రతిష్టాత్మకమైన ప్రపంచ సుందరి అందాల పోటీలు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో నిర్వహించటం వల్ల ఎందుకు విమర్శలకు లోనైంది? ఒకటి, అందాల పోటీలు నిర్వహించటం వల్ల ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్రానికి భారీగా ప్రపంచ దేశాల్లో ఒక ప్రచారం, అంటే హైదరాబాద్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఈజ్ కండక్టింగ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అని ఒక ప్రచారం రావటం వల్ల హైదరాబాద్కి పెట్టుబడులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నంబర్ 2, పర్యాటక రంగం మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది. హైదరాబాదు వచ్చిన ఈ సుందరాంగులు రకరకాల ప్లేసెస్, విజిటింగ్ ప్లేసెస్ చూడటం వల్ల అవి వేరే వాళ్ళ కంట్రీస్లో బాగా వెలుగులోకి వచ్చి ఎక్కువ మందిని పర్యాటక రంగం అట్రాక్ట్ అయ్యే విధంగా మనకి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా హోటల్ రంగం కూడా ఎక్కువ మొత్తంలో లబ్ధి పొందటానికి, అంటే ఎక్కువ లాభం పొందటానికి అవకాశం ఉంది. ఇన్ని రకాలమైన బహుళ ప్రయోజనాలు, పెట్టుబడుల కోసం, పేరు కోసం, వాల్యూ కోసం, ఇమేజ్ కోసం, దానివల్ల రిలేటెడ్ అంటే బెనిఫిట్స్ ఉండటం కోసం ఈ అందాల పోటీలు నిర్వహించటం చేస్తూ ఉంటారు. గతంలో ముంబైలో నిర్వహించారు. సరే, ఇప్పుడు అందాల పోటీలు ఎందుకు విమర్శలైందని మనం ఆలోచించినట్టయితే, ఇంత బెనిఫిట్స్ కోసం ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, తెలంగాణ సీన్ కట్ చేస్తే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఆర్టీసీ ఎంప్లాయీస్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన చాలా పెండింగ్ అంశాలు ఉన్నాయి, వాటిని తీర్చండి, క్లియర్ చేయండి అని. అది న్యాయమా అన్యాయమా సపరేట్ సబ్జెక్ట్, మనం ఆ డిబేట్లోకి వెళ్ళట్లా. అయితే పెండింగ్ ఎంప్లాయీస్కి ఇవ్వవలసిన డ్యూస్ కానీ ఇంకొకటి కానీ వాటిని ఏ సమస్య అయినా చర్చల ద్వారా ఎందుకు పరిష్కారం చేసుకోకూడదు? నంబర్ 2, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పబ్లిక్లో నన్ను కోసినా కూడా ₹1 ఇవ్వడానికి ఏం లేదు నా దగ్గర అన్నాడు. దానికి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు, కోయటానికి నువ్వేమన్నా కోడివా అని. అది పక్కన పెడదాం, ఆ డిబేట్లోకి వెళ్ళట్లా. అంటే సిచ్యువేషన్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ ద స్టేట్ అస్సలు బాగాలేదు, ఏమీ చేయటానికి కూడా వీలు కావట్లేదు, నా చేతులు కట్టేసినట్టున్నాయి అని ముఖ్యమంత్రి గారు పదే పలు సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. యాడింగ్ టు దిస్, రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు కానీ, రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్ ప్రామిస్లో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. దానికి కూడా చెప్తున్న రీజన్ ఏమంటే టైట్ ఫైనాన్స్. ఎందుకంటే ప్రీవియస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు తెచ్చి మాకు పెట్టిపోయింది, నెలకి చాలా మిత్తి కడుతున్నాం, మా దగ్గర పైసలు ఖాళీ ఉంది, ఏమి చేయటానికి ఇబ్బంది అవుతూ ఉంది, పదే ప్రస్తావిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ప్రతి మహిళకి అది తులం బంగారం, అంటే ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళు కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ పెడితే దానితో పాటుగా 1 తులం బంగారం ఇస్తా అన్నారు. మరి తులం ఏమైంది? ఇప్పుడు సుందరీమణులందరికీ వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఇస్తామంటున్నారు. దానికి 200 కోట్లు ఖర్చు అవుతుంది అంటారు. ఒకవైపు రాష్ట్ర ప్రజలకు ఇవ్వవలసినవి ఇవ్వకుండా, రెండో వైపు ఎలక్షన్ ప్రామిస్లో కాంగ్రెస్ చెప్పిన వాగ్దానాల్ని 100% అంటే ఫుల్ఫిల్ చేసుకోవటంలో డిలే అవుతుండగా, ఖజానాలో పైసలు కష్టం ఉందని పదే చెబుతూ, ఎంప్లాయీస్కి రావాల్సిన పెండింగ్ డ్యూస్ కూడా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇదంతా ఓవరాల్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రభుత్వం వాళ్ళు చెప్తుంది. మరి ఈజ్ ఇట్ ద రైట్ టైం టు హ్యావ్ దిస్ వరల్డ్ క్లాస్ ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్ అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. రెండోది, అందాల పోటీలు అనగానే
ఆడవాళ్ళకి కేవలం అందమే ప్రామాణికమా, ఆడవాళ్ళంటే అందమేనా, ఇట్లా కాదు, ఇది మంచి కల్చర్ కాదు అనేది ప్రగతిశీల మహిళా సంఘాలు, కొన్ని మహిళా సంఘాల వాళ్ళు ఇనీషియల్గానే దాన్ని విభేదించారు, ఇటువంటి ప్రోత్సహించొద్దు అని. అయినప్పటికీ అందం అంటే బాహ్యానికి సంబంధించిన అందం కాదు, ఇంటర్నల్ అందం కూడా అందమే, అది ముఖ్యం. కేవలం అంటే ఫిజికల్గా కనిపించే అందమే అందం అని ఒక ఫోకస్ చేయటం వల్ల అందం కొద్దిగా తక్కువ ఉన్నాళ్ళు ఆత్మన్యూన్యత భావం కూడా వచ్చే అవకాశం ఉంది. అందం అనేది ఎప్పుడు బయటికి కనిపించేది మాత్రమే కాకూడదు కూడా. ఇంటలెక్చువల్ నాలెడ్జ్, సబ్జెక్ట్, లీడర్షిప్ క్వాలిటీస్, సామాజిక సేవా స్పృహ, రకరకాల అంశాలు ఇంటర్నల్లో ఉన్నటిని కూడా చూసి అప్పుడు అందం అనేది నిర్ధారించవలసి ఉంటుంది. అందుకే ఈ అందాల పోటీల్ని బ్యూటీ విత్ పర్పస్ అని చెప్పవచ్చు. ఈ విధంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 200 కోట్లు ఖర్చు అని ఒక మాట వినిపిస్తూ ఉంది. రెండో మాట వినిపిస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు 57 crores, రిమైనింగ్ మిస్ వరల్డ్ కార్పొరేషన్ వాళ్ళు బేర్ చేస్తారు, జాయింట్గా వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారని ఒక మాట వినిపిస్తూ ఉంది. అది ఏదేమైనా మూడో పాయింట్, వీళ్ళు ప్లాన్ చేసింది గవర్నమెంట్ పర్యాటక శాఖ ద్వారా స్పాన్సర్స్ అట్రాక్ట్ చేయటం వల్ల ఆ స్పాన్సర్స్ ద్వారా 25 కోట్లు తీసుకోవాలని ఒక ప్లానింగ్ చేసుకున్నారు. ఒక్కడు కూడా ఇంతవరకు స్పాన్సర్ ₹1 ఇవ్వలా. ఎందుకు అంటే ఈ కార్యక్రమం పర్యాటక శాఖ నేతృత్వంలో ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం డిజైన్ చేసినప్పుడు స్మితా సబర్వాల్ IAS ఆమెకి సబ్జెక్ట్ టోటల్గా అప్పచెప్పారు. ఆమె చాలా వరకు గ్రౌండ్ వర్క్ చేసి ఒక స్టేజీ ఫ్రేమ్ వర్క్ చేసిన తర్వాత లాస్ట్ మంత్ 27వ తారీఖు ఆమె పదవి నుంచి, ఈ పొజిషన్ నుంచి, ఈ రోల్ నుంచి వేరే దగ్గరికి పంపించారు. ఈ రోలు JS రంజన్ మరో సీనియర్ IAS అధికారికి అప్పచెప్పారు. ఆయన వచ్చిన తర్వాత జస్ట్ 10 daysలో ఇది స్టార్ట్ అయింది ప్రోగ్రాం, ప్రపంచ సుందర పోటీలు, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్. సో ఆయనకి ఎక్కువ టైం అవకాశం లేదు. రెండోది, ఆయనకి పర్యాటక శాఖ MD ప్రకాష్ రెడ్డికి కొంత సఖ్యత లేదు, సమన్వయం లేదు అని విపరీతంగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ స్పాన్సర్స్ రాకపోవటానికి ఈ సమన్వయ లోపం అని చెప్పి 25 కోట్లు స్పాన్సర్ ద్వారా సేకరించాలంటే ఇప్పటివరకు ఎవరు రాలేదు, నంబర్ 1. నంబర్ 2, SBI ఇంకా కొంతమంది స్పాన్సర్స్ ముందుకు వచ్చినా అధికారులు వాళ్ళని సరిగా రిసీవ్ చేసుకోలేదని, ఎంకరేజ్ చేయలేదని, ప్రోత్సహించలేదని, దానివల్ల SBI బ్యాంక్ లాంటి వాళ్ళు బాగా స్పాన్సర్ చేయడానికి వచ్చినా వెనక్కి వెళ్ళారని, వేరే ఎవరు స్పాన్సర్స్ రాలేదని, దానివల్ల ఇబ్బందికరమైన ఫైనాన్షియల్గా ఇబ్బంది ఏర్పడిందని, అధికారుల సమన్వయ లోపం స్పష్టంగా ఉందని ఒక విమర్శ వస్తూ ఉంది. నెక్స్ట్, మొన్న ఈ ప్రపంచ సుందరాంగులని తీసుకొని రకరకాల విజిటర్స్ ప్లేసెస్ చూపించే ప్రక్రియలో తెలంగాణ ప్రతిష్టని పెంచడం కోసం వరంగల్ రామప్ప 1000 స్తంభాల గుడికి విజిటింగ్కి తీసుకెళ్లారు. అక్కడ విజిటింగ్కి వెళ్ళేటప్పుడు ఈ అందగత్తెల్ని ఆ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ ఆడబిడ్డల చేత కాళ్ళు కడిగించారు అనే ఒక నింద బయటకు వచ్చింది. దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు ప్రతిపక్ష వాళ్ళు. తెలంగాణ ఆడపడుచుల చేత వేరే దేశాల్లో వచ్చిన సుందరాంగుల కాళ్ళు కడిపించి తుడిపిస్తారా? తెలంగాణ పరువు ఏమైపోవాలా? ఆడపడుచుల చేత ఈ పని చేపిస్తారా అని భారీ ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యం. అందులో నిజమెంతో తెలియదు కానీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే, మేము వాళ్ళ కాళ్ళు కడగలేదు, అందరికీ ఒక చెంబు ఇవి ప్లేటు ఇచ్చాం, నీళ్లు వేస్ట్ కాకుండా వాళ్ళని కడుక్కోమంటే కొంతమంది కడుక్కోవటానికి అంటే తెలియక ఇబ్బంది పడతా ఉంటే పక్కనున్న వాలంటీర్స్ కడిగారు అంతే తప్ప కావాలని తెలంగాణ ఆడపడుచులను కించపరిచే విధంగా వాళ్ళ చేత మేము కాళ్ళు కడిగించలేదు అన్నారు. అది నిజమెంతో పక్కన పెడితే ఇది పెద్ద వివాదాస్పదమైన అంశంగా తయారైంది. సో ఇంత పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్వహించినప్పుడు బాగా ప్రిపేర్డ్నెస్ ఉండేదుండే, అధికారులు సమన్వయం స్ట్రాంగ్గా ఉండేదుండే, స్పాన్సర్షిప్ విషయంలో కానీ ఆర్గనైజేషన్ విషయంలో కానీ. తర్వాత ఇది ఇంకా విమర్శలు కొంత తగ్గి ఉండేవి. తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇట్లా ఉన్నప్పుడు మరి ఈ విధంగా చేయటం కూడా ఎంతవరకు కరెక్టు అనేది కూడా ప్రశ్న వినిపిస్తూ ఉంది. ఏదేమైనా ఈ నెల 7వ తారీఖు నుంచి ఈ నెల 31 ఫినాలే జరిగేంతవరకు వారు వేరే వేరే దేశాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని ఆదరించడం అతిథి దేవోభవ కాబట్టి మరీ ఎక్కువ విమర్శలకు పోకుండా ఆల్రెడీ ప్రోగ్రాం
నడుస్తూ ఉంది కాబట్టి ఇది కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్ళటం బెటరు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో ప్రభుత్వం వాళ్ళు చాలా రకాలుగా ప్రీ ప్లాన్డ్, దెర్ ఈజ్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ ద ప్రీ ప్లానింగ్. ఆ ప్లానింగ్లో కొంత వీక్నెస్ కనిపిస్తూ ఉంది. అది లేకుండా చూసుకొని ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ చూస్తూనే ఉండండి మన ఛానల్. థ్యాంక్ యూ.